మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు తెలంగాణ సిఐడి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ విభాగానికి సంబంధించి దాదాపు 1400 కోట్ల స్కామ్ జరిగినట్టుగా ఇప్పటికే ఆరోపణ చేసింది సిఐడి. నేపథ్యంలో ఆ విచారణకు సంబంధించి ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ను ప్రస్తుతం విచారణకు పిలువబోతున్నారు సిఐడి పోలీసులు. నకిలీ ఇన్వాయిస్లు, బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి దాదాపు 1400 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డట్లుగా సిఐడి ఆరోపిస్తుంది. ఈ మేరకు వాణిజ్య పన్నుల విభాగం శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతానికి సిఐడి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బోగస్ ఇన్వాయిస్లు సృష్టించారంటూ సోమేష్ కుమార్పై ఆరోపణలున్నాయి. దాదాపుగా 1400 కోట్ల స్కామ్ జరిగినట్టుగా సిఐడి చెప్తోంది. వస్తువులు సరఫరా చేయకపోయినా చేసినట్లు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించినట్టుగా ఆ శాఖ ఆరోపిస్తోంది. జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్తో పాటు అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వర్, అలాగే డిప్యూటీ కమిషనర్ శివరాం, అలాగే ప్రసాద్లకు సిఐడి నోటీసులు ఇచ్చింది. త్వరలోనే వీళ్ళందరినీ కూడా విచారించి స్టేట్మెంట్ నమోదు చేసే అవకాశాలు సృష్టిస్తున్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారం మరో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటికీ కేసులో A5గా ఉన్నారు మాజీ సీఎస్ సోమేష్ కుమార్. దీంతో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఫిర్యాదుతో ప్రస్తుతం సోమేష్తో పాటు మిగతా కొంతమంది అధికారులకు మరొకసారి నోటీసులు ఇచ్చారు. దాదాపు 1400 కోట్ల స్కామ్ జరిగినట్లుగా ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైంది. కమర్షియల్ ట్యాక్స్ మాజీ కమిషనర్ శ్రీదేవి లేఖలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో కమిషనర్గా వ్యవహరించిన సోమేష్ కుమార్ కన్సర్న్లోనే హైదరాబాద్ ఐఐటి రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు పక్కదారి పట్టినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంట్లో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఐఐటి హైదరాబాద్ సంబంధించి దాదాపు 100 కోట్ల స్కామ్ ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు బెవరేజెస్ కార్పొరేషన్ చెందినటువంటి 100 కోట్లు కూడా ఎగ్గొట్టినట్టుగా దీనికి సంబంధించి ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈ స్కామ్లో మినహాయింపు చేసినట్టుగా అప్పట్లో మరి సోమేష్ కుమార్పై ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చాలా అంశాలు రాబట్టేందుకు ప్రస్తుతానికి సోమేష్ కుమార్కి అయితే నోటీసులు ఇచ్చారు. మరి ఈ వ్యవహారంలో సోమేష్ కుమార్ను A5గా పోలీసులు చేర్చారు. ఏకంగా అడిషనల్ కమిషనర్నే A1గా చేర్చారు. దీంతో మరి A5గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఒకసారి తెలంగాణ సిఐడి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఎట్లాంటి ఎంక్వైరీ జరుగుతుంది, మరి సోమేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా, ఏం జరుగుతుందనే ఆసక్తి ఉత్కంఠ అయితే రేగుతుంది. ఎస్, మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, వాణిజ్య పన్నుల విభాగానికి సంబంధించి దాదాపు 1400 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా సిఐడి పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సోమేష్ ఇందులో A5గా ఉన్నారు. తాజాగా ఆయనకు నోటీసులు ఇచ్చారు సిఐడి పోలీసులు. సో ఏం జరగబోతుంది? సోమేష్ కుమార్కు ఉచ్చు బిగుస్తోందా? ఎస్, తప్పకుండా. అంటే సోమేష్ కుమార్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పైన చాలా రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే సోమేష్ కుమార్కి సంబంధించినటువంటి విషయంలో గతంలో మనం చూసాము. దానికి సంబంధించినటువంటి అసలు పోస్టింగ్ అనేది తెలంగాణలో లేదు. ఏపీ క్యాడర్కి సంబంధించినటువంటి వ్యక్తిని ఇక్కడ ఎందుకు ఉంచుకున్నారని చెప్పేసి హైకోర్టు మొట్టికాయలు వేసినటువంటి నేపథ్యంలో తనని ఏపీకి అటాచ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ సీఎంగా ఉన్నటువంటి ప్రభుత్వం అయితే బయటికి పంపించినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి అతను అక్కడ ఏపీ ప్రభుత్వంలో జాయిన్ కాకముందుకే పూర్తిగా తన యొక్క ఐఏఎస్ పదవికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితిని చూసాం. ఆ తర్వాత మళ్ళీ స్పెషల్గా తెలంగాణ రాష్ట్రానికి తన యొక్క సేవలు అవసరం ఉన్నాయనేటువంటి ఒక మాట చెప్తూనే తనను ప్రధాన సలహాదారునిగా తెలంగాణ ప్రభుత్వం నియమించుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అంటే ఎటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో చాలా రకాలైనటువంటి స్కాములలో అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నారనేటువంటి ఆరోపణలు మనము చాలా రోజుల నుంచి వింటూ ఉన్నాము. అందులో భాగంగానే ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించినటువంటి ఒక స్కామ్ను అయితే మనం చూస్తూ ఉన్నాం. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించినటువంటి స్కామ్లో అసలు ఎలాంటి సరుకులను ఇవ్వకుండా, ఎలాంటి పని జరగకుండా బిల్లులను పెట్టుకొని ఆ యొక్క ఇన్వాయిస్లతోని 1400 కోట్ల రూపాయల వరకు కూడా దోపిడీ స్కామ్ చేశారనేటువంటి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ
మాజీ అడిషనల్ కమిషనర్ అయినటువంటి శ్రీదేవి ఇచ్చినటువంటి లేఖతో దానికి సంబంధించినటువంటి తీగలాగితే డంక బయటపడ్డట్టుగా ఇప్పుడు రవి ఎవరైతే వాణిజ్య పనుల శాఖ కమిషనర్ ఉన్నారో అతను ఇచ్చినటువంటి కంప్లైంట్తో దానిలో ఉన్నటువంటి 4 ఉద్యోగులు దాంతో పాటుగా ఏఫైగా సోమేష్ కుమార్ను చేర్చుతూ ఇప్పటికే సిఐడి పోలీసులు అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. దీనిలో మరి ఏం జరిగింది, ఈ 1400 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఎలాంటి తప్పులు జరిగాయి, ఈ ఒక్క కుంభకోణమే జరిగిందా, ఇది 1400 కోట్ల రూపాయలతోనే ఆగిపోయిందా, పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి నివేదికలను తెప్పించుకునేటువంటి ప్రయత్నంలో సిఐడి అధికారులు ఇప్పటికే నిమగ్నమైనటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా సోమేష్ కుమార్కి సంబంధించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. మిగిలినటువంటి ఉద్యోగులందరూ కూడా సోమేష్ కుమార్ ప్రోద్బలంతోనే మరి ఈ యొక్క పనిచేశారా, ఈ యొక్క వాణిజ్య పనుల శాఖ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇలాంటి పనులను దోపిడీ చేశాయంటే ఇది మరి ఇంకా ప్రైవేటు వ్యక్తులకు ఒక రకంగా దొంగ చేతికి తాళం ఇచ్చినటువంటి చందాన కనబడతా ఉంది. కాబట్టి ఇంటి దొంగను మరి ఎవరు పట్టుకోలేరు అనుకున్నారా ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి. అంటే సోమేష్ కుమారు తన యొక్క ఈ యొక్క దోపిడీకి సంబంధించినటువంటి విషయంలో, స్కామ్కు సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఖచ్చితంగా చట్టపరంగా చర్యలకు సిద్ధమవక తప్పదనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. 1400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ ఇప్పటికైతే బయటపడింది. దీంతో పాటుగా పలు అంశాలకు సంబంధించినటువంటి విషయంలో జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి నేపథ్యంలో అతను చేసినటువంటి పనులు, దాంతో పాటుగా ఇటు ధరణికి సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి అంశాలు, పలు అంశాలకు సంబంధించినటువంటివి కూడా సోమేష్ కుమార్కు ఉచ్చుబిగిస్తున్నట్టుగానే కనబడతా ఉన్నాయి. ఒకటికొకటి నోటీసులు అయితే అందుకుంటా ఉన్నారు. వీటన్నిటితో పాటుగా కాళేశ్వరంకు సంబంధించినటువంటి ఒక స్కామ్ కనబడతా ఉంది. అలాగే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక స్కామ్ కనబడతా ఉంది. ఇవన్నింటి రూపంలో మాత్రము ప్రతి ప్లేస్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మనకు కనబడేది మాత్రం ఖచ్చితంగా సోమేష్ కుమార్ అనే చెప్పుకోవచ్చు. సోమేష్ కుమార్ చుట్టే ఈ యొక్క స్కామ్లన్నీ తిరిగినాయన్నటువంటి ఆరోపణలు వినబడుతున్నటువంటి నేపథ్యంలో మరి సోమేష్ కుమార్ తెలంగాణ సిఐడి పోలీసుల ముందుకు వచ్చి ఖచ్చితంగా తన యొక్క వాదనను వినిపిస్తాడా, అసలు ఈ యొక్క స్కామ్ విషయంలో తన యొక్క పాత్రను బయట పెట్టుకుంటాడా, లేదు అంటే మళ్ళీ ఏదైనా లీగల్గా తన యొక్క లీగల్ పవర్స్ను ఉపయోగించి ఎలాంటి అటెండ్ కాకుండా తను కోర్టు నుంచి ఏమైనా అవకాశం ఉందా? రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి సీఎం కాకముందు కూడా ఇదంతా సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద దోపిడీ జరుగుతోంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సోమేష్ని అడ్డు పెట్టుకొని 100 కోట్లు దోపిడీ చేస్తున్నారు, బీహార్ బ్యాచ్ అంటూ కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి. తాము అధికారంలోకి వస్తే సోమేష్ను ఖచ్చితంగా విచారిస్తాం, చర్యలు తీసుకుంటామంటూ కూడా అప్పట్లో పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి అప్పట్లో సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పుడు తాజాగా అంటే వాణిజ్య పనుల విభాగం ఇచ్చిన ఫిర్యాదుతో ఈ అంశానికి వాదనకు బలం చేకూరుతుంది అనుకోవచ్చా? ఏఫైగా ఉన్నటువంటి సోమేష్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం సిఐడి కఠినంగా వివరించబోతుందా? ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? నోటీసుల సారాంశం ఏంటి? ముఖ్యంగా నోటీసుల తర్వాత ఇక ఎంక్వైరీకి పిలవబోతున్నారా? పిలిస్తే కనుక ఏం జరగబోతుంది? ఎట్లాంటి చర్యలు ఉండబోతాయి? తప్పకుండా అంటే గత ప్రభుత్వము చేసినటువంటి తప్పులలో ఖచ్చితంగా సోమేష్ కుమార్, అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ హస్తం ఉంది అని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆరోపించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే ఏ శాఖలో చూసినట్టు ఇటు వాణిజ్య పనుల శాఖ ఒకటి మనకు కనబడతా ఉంది. దీంతో పాటుగా బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి విషయంలో చాలా నిధులు గోల్మాలయ్యాయని చెప్పేసి, అలాగే పౌర సరఫరాలకు సంబంధించినటువంటి శాఖలో కూడా నిధులు గోల్మాలయ్యాయని చెప్పేసి ఇట్లా చాలా వరకు ఆరోపణలు అయితే సోమేష్ కుమార్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అసలు పర్మిషన్స్ విషయంలో చాలా వరకు బిల్డర్స్కి సోమేష్ కుమార్ అండగా ఉన్నాడని చెప్పేసి, దాంతోపాటుగా ధరణి విషయంలో కూడా సోమేష్ కుమార్ కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూములను అప్పనంగా కొంతమంది కట్టపెట్టాడనేటువంటి మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారే కాబట్టి అప్పుడు ఆరోపణలు మరి వాటిని రుజువు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే సోమేష్ కుమారు నిందితుడా దోష అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క నోటీసులు ఇవ్వడము, అలాగే వాణిజ్య పనులకు సంబంధించినటువంటి ఈ యొక్క నోటీస్ రావడము, దానిలో ఏఫైగా సోమేష్ కుమార్ మాజీ సిఎస్ని చేర్చడము, దాంతోపాటుగా కాళేశ్వరంకు సంబంధించినటువంటి ఆ యొక్క కమిషన్స్ను ఏర్పాటు చేయడము, సోమేష్ కుమార్ను ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పేసి కమిషన్లు అతనికి పలుమార్లు నోటీసులు ఇవ్వడము, ఇవన్నిటిని చూస్తే మాత్రం ఖచ్చితంగా అప్పుడు చేసినటువంటి ఆరోపణలను రుజువు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే, అలాగే శిక్షించడానికి అన్ని రకాలైనటువంటి ఏదైతే అప్పుడు చేసినటువంటి తప్పులను రుజువు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే సోమేష్ కుమార్కు నోటీసులు అనుకోవచ్చు. రామ్దాస్. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, ఒక్కసారి మీకు
కేసు నేపథ్యం చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద వాణిజ్య పనుల విభాగ సంబంధించి కేసు అయితే నమోదైంది. ఇందులో కీలక మలుపు చోటు చేసుకుంటుంది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో మాజీ సిఎస్ సోమేష్ కుమార్ పేరును A5గా పోలీసులు చేర్చారు. A1గా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు ఉన్నారు. A2గా డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ ఉన్నారు. A3గా హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ శోభన్ బాబు, ఎస్ వెరీ ఇంట్రెస్టింగ్, ఐఐటి ప్రొఫెసర్ శోభన్ బాబు ఉన్నారు. A4గా ప్లియంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ 2023 డిసెంబర్లో బిగ్ లీఫ్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పన్నుల చెల్లింపై చేసిన ఆడిట్లో 22.5 కోట్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నట్టుగా చెప్తోంది. ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండానే ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకున్నట్టుగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తేల్చారు. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించిన వాణిజ్య పన్నుల విభాగం అలాగే మరికొన్ని కంపెనీలు కూడా ఇదే పద్ధతిలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొంది భారీ కుంభకోణానికి తెరదీసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇదంతా అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ కన్సర్న్లోనే జరిగినట్లుగా అసలు వాదన. మొత్తం మీద ఐఐటి హైదరాబాద్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని చాలా ఇట్లాంటి క్రెడిట్స్, ఇన్పుట్ క్రెడిట్స్ ఇవన్నీ కూడా మాయం చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు కొనని వస్తువులను కొన్నట్టుగా కూడా దాదాపుగా ఇన్వాయిస్లు సృష్టించి బోగస్ ఇన్వాయిస్లు ఐటీసీలు తీసుకొని 1400 కోట్లు, 1400 కోట్ల కుంభకోణానికి సోమేష్ కుమార్ తెరలేపాడంటూ ఆరోపణలు ఉన్నాయి. అంటే వీటన్నిటికి కూడా అప్పట్లో ఆ విభాగాధిపతి, కమర్షియల్ ట్యాక్స్ విభాగాధిపతి సోమేష్ కుమార్ కన్సర్న్లోనే జరిగాయనేది ప్రధాన ఆరోపణ. ఇది కేవలం ఒక విభాగానికి సంబంధించింది. ఇంకా చాలా డిపార్ట్మెంట్లకి సోమేష్ పనిచేశారు. జిహెచ్ఎంసీలో పనిచేసిన పంచి కూడా ఆయన పూర్తిగా వివాదాస్పదుడిగా మారిపోయారు. అప్పటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు మిగతా విభాగాలకు సంబంధించి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతో రెవెన్యూ కావచ్చు, ఇలా అనేక ఆరోపణలు. ఏకంగా అప్పట్లో పిసిసి చీఫ్ ఆయన ఒక బిహారీ ముఠాకు నాయకుడు, బిహారీ ముఠాకు దొంగల నాయకుడు అన్నట్టుగా ఆయన సంబోధించాడు. దీనిపై హైకోర్టు కూడా వెళ్ళింది. హైకోర్టులో కూడా ఆయన సిఎస్ పదవి గురించి కూడా అది కూడా ఒక వివాదాస్పదమే. ఓవరాల్గా పదవీ కాలం అంతా కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలకు సహకరించి వాళ్లకు అండదండలతో సోమేష్ కుమార్ చాలా అవినీతికి పాల్పడ్డాడంటూ భారీ ఎత్తున ఆరోపణలు వచ్చి తాజాగా ఈ వాణిజ్య పనుల విభాగానికి సంబంధించి అయితే ఆరోపణ నేపథ్యంలో A5గా ఉన్న సోమేష్కు సిఐడి నోటీసులు ఇచ్చింది. తాజాగా మరి ఏం జరగబోతుంది, సిఐడి నోటీసుల తర్వాత పిలిచి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకుంటారు, తదుపరి ఎలాంటి చర్యలు ఉంటాయని మాత్రం ఆసక్తికరంగా ఉత్కంఠకరంగా మారుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.